భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన తాను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నచ్చి హస్తం పార్టీలో చేరినట్లు తెల్లం వెంకట్రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తుందని అంటున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారి దగ్గర మనం ఉన్నాము. ఈ యొక్క నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలాగే అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది వివరాలు మనం తెల్ల వెంకట్రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరవలసి వచ్చింది? ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను గతంలో పొంగులేటి పాలవారు కానీ 2014 నుంచి నా రాజకీయ జీవితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులతో నడిచింది. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాం. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాం. సంతోషం. ఏదేమైనా 2023లో జరిగిన ఎన్నికల్లో గతంలో మధ్యలో ఒకసారి మేమందరం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం. నాకు టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే లేదు ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ లేదు. సరే, నేను నా రాజకీయ భవిష్యత్తు అంతే అనుకున్నాను. సరే, అదృష్టశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో గెలిచాను, మాట వాస్తవం. తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో 2023 జరిగిన ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ఏమవుతున్నాయో, నేను ఏవైతే వాగ్దానాలు చేశాను గెలిచిన తర్వాత భద్రాచలాన్ని అభివృద్ధి చేసి చూపెడతాను అని ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలు నెరవేరాలంటే నేను అధికార పార్టీలో ఉండాలి. ఈ అధికార పార్టీలో అయితేనే మనకు సాధ్యమవుతాయని ఒక ఆలోచనతో నేను తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా నా గురువు గారైన రాజకీయ గురువైన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ బాగా అనుభవజ్ఞులుగా ఉన్న తుమ్మల నాయకరావు గారు అయితే, ఇటు బట్టి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు అయితే, ఎంతో కొంత ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న నాయకులు ఈ నియోజకవర్గం. అలానే ఖచ్చితంగా వాళ్ళైతే ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తారని ఒక ఆలోచన. అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ అయితేనేమి, అదేవిధంగా నియోజకవర్గాల సమస్యలు అయితేనేమి ఖచ్చితంగా రూపురేఖలు మార్చాలని ఒక ఆలోచనతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ప్రకారంగానే జరిగిన వెంటనే గతంలో 2022 ఏదైతే పెద్ద విపత్తు వచ్చి పోలవరం బ్యాక్ వాటర్స్ భద్రాచలంలో సుభాష్ నగర్ కాలనీ కానీ శాంతినగర్ కాలనీ కూడా ముందుకు గురవడం జరిగింది. వాటిని నేను అడిగాను, అయ్యా ఈ కనకట ఎక్స్టెన్షన్ చేస్తే భద్రాచలం ముందుకి గురవ్వకుండా ఉంటుంది, ఖచ్చితంగా మీరు చేయాలంటే తక్షణమే వాళ్ళు కూడా శాంక్షన్ చేయడానికి మొదలయ్యి అయిపోతుంది. భద్రాచలంకి సమస్యను తీర్చడానికి కొరకు, అభివృద్ధి కొరకు ప్రజల ఏవైతే నేను హామీలు ఇచ్చాను నా నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితేనేమి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అయితే అధికార పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మంచి విజన్తో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏజెన్సీ ప్రాంతాన్ని ఈరోజు డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అనేక కరెంటు కానీ ఇతర సమస్యలు కానీ 3 ఫేజ్ కరెంటు కానీ నా నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా ఇబ్బందులతో ఉంది. ఆ ఇబ్బందులు తీరాలంటే అధికార పార్టీలో ఉండాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అయితే నేను తీరుతాయిన ఒక ఆలోచనతో ప్రజల నిర్ణయాల కొరకు, ప్రజలు అభివృద్ధి కొరకు, నాకు నా రాజకీయ భవిష్యత్తు కన్నా ఎవరేమైనా మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండదు అని వాళ్ళన్నా లేకున్నా నేను ఒక్క టర్మ్ చేసినా కానీ నా ప్రజల కొరకు అభివృద్ధిని చేసి చూపెట్టాలని ఒక ఆలోచనతో నేను తీసుకున్నామా ఈ స్టెప్ నేను కరెక్టే అనుకుంటున్నాను. కరెక్ట్ స్టెప్ అని ప్రజలు కూడా ఈరోజు నన్ను విశ్వసిస్తున్నారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము.
వాటిని సానుకూలంగా సీఎం కూడా స్పందిస్తున్నారు. వాటిని అభివృద్ధి చేసే దిశలోనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీనే అభిమానిస్తున్నారు కాబట్టి వారికి తగ్గట్టుగా మేము కూడా నడుచుకోవాలి కాబట్టి ఆ విధంగానే మేము కూడా నడుచుకుంటున్నాము. అలాగే చర్ల డిగ్రీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే ఆ యొక్క నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ పథకాలకు ఆకర్షితులవుతున్నటువంటి నేపథ్యంలో వారికి అనుగుణంగానే ఈ యొక్క శాసనసభ్యులు పార్టీకి చేరుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.